హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఓకే. మనం నిన్నటి ఎపిసోడ్లో జరిగిన టాస్క్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు జరిగే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనం ఎపిసోడ్ లోపలికి వెళ్దాం. ఎపిసోడ్లోకి మాత్రమే, హౌస్లోకి కాదు. ఓకే. ఓపెన్ చేయగానే మనకు వచ్చిన మొదటి సీన్ యష్మి గురించి సోనియా అందనమాట. సోనియా ఏమంటుందంటే, యష్మి ఇలా అంటే ఆ టాస్క్ జరిగింది కదా, ప్రభావతి 2.0 టాస్క్. ఆ టాస్క్లో ఎగ్స్ గురించి తనే అంటే యష్మి టీం నుంచి కొంతమంది, అదే అభయ్ టీం నుంచి కొంతమంది, ముఖ్యంగా ఆదిత్య, ప్రేరణ, వీళ్ళు ఇలా తన బాస్కెట్ మీద పడ్డారు అని చెప్పి ముఖ్యంగా ఆదిత్య గారి గురించి చెప్తుంది. ఇలా బాస్కెట్ మీద తను వదిలేసింది జనాల్ని, అదే తనకేం తెలియనట్టు తన టీంకి సంబంధించిన వాళ్ళని వదిలేసింది మా మీద కానీ ఆవిడ అంటుంది. మరి పృథ్వీ గురించి కూడా ప్రేరణ అదే అంది. అదే నిఖిల్ని కూర్చోబెట్టి మాట్లాడుద్దిగా, ఏమని ఇలా పృథ్వీ అసలు గేమ్లో ఇన్వాల్వ్ అయితే ఒక్క యాంగర్ అనే ఎమోషన్ తప్ప ఇక వేరే ఎమోషనే ఉండదు పృథ్వీకి అని చెప్పింది. అలాగే సోనియా గురించి కూడా ప్రేరణ ఏదో విషయం చెప్పుద్ది నిఖిల్కి, ఇలా యష్మి మెడ పట్టుకొని ఇలా తీసుకెళ్ళింది. అప్పుడు ఏంటిది అన్నప్పుడు వెంటనే చేతులు అలా పెట్టేసి నాకేం తెలియదు, ఆహో అలాగా అన్నట్టు మాట్లాడిందని ప్రేరణ అంటుంది నిఖిల్తో. ఓకే, చూద్దాం. అంటే అవి మరి మనకి కొన్ని కనపడలేదు, కొన్ని కనపడ్డాయి. ఇప్పుడు ప్రేరణ ఇది కూడా చెప్పింది, ఈ విషయం కూడా నిఖిల్తో. ఏ విషయం అంటే, విష్ణుప్రియ ఇలా నా చేతి మీద రక్కింది అని చెప్పి, అదే వాళ్ళతో ఇలా గీకింది అని అంటున్నారు. మరి ఆవిడైతే ప్రేరణ మరి వాళ్ళిద్దరిని అదే సీతనైతే కాళ్ళు పెట్టి తన్నింది. తర్వాత సీత అంది కాళ్ళు పెట్టి తనద్దు అంటే ఆపేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ అంటే గోల్తో రక్కిందో లేదో అది కనపడలేదు, కానీ అంటే ఆడియన్స్ వైపు సీన్ అలా కనపడలేదు. ఆవిడ మేబీ తనని ఇలా అంటే అదిమింది అనుకోవచ్చు చేత్తో. అప్పుడు ఇవాళ క్యారెక్టర్లెస్ అనే ఒక మాట అంది. మరి సరే, ఆ మాట ఇక్కడ ఎందుకులండి, అది ఎలాగో మనకి సాటర్డే అంటే రేపు జరిగే ఎపిసోడ్లో మనకి నాగార్జున గారు వచ్చి సీరియస్ వార్నింగ్స్ మ్యాక్సిమం ఇస్తారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో ఏంటంటే ముఖ్యంగా బిగ్ బాస్ కొన్ని రూల్స్ అయితే, ఆల్రెడీ బిగ్ బాస్ రూల్స్ ఉంటాయి కదా హౌస్లో, ఆ రూల్స్ ఫాలో అయితేనే హౌస్లో ఉండండి, లేకపోతే మీ ఇష్టం వెళ్ళిపోండి అని ఆయన చాలా సీరియస్ వార్నింగే ఇచ్చారు. అయినా కొంతమంది అంటే ఇంకా పేర్లు చెప్పుకోవడానికి ఏముంది, అభయ్ అయితే అసలు అప్పుడు సారీ చెప్పారు. అందరినీ నుంచోబెట్టి రాత్రి 12 గంటలకి, అంటే ఆలోచించండి, రాత్రి 12 గంటలకి అందరినీ నుంచోబెట్టి మీకు ఈ హౌస్లో ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సరే అని బిగ్ బాస్ చెప్పారు. ఆయన పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి, అది అందరికీ తెలుసు. అంటే తెలుసు అంటే ఇన్ ద సెన్స్, నా ఉద్దేశం ప్రతి హౌస్లో ప్రతి సీజన్లోనూ బిగ్ బాస్ కొన్ని రూల్స్ పెడతారు, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. అందులో ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడకూడదు, తెలుగులో మాట్లాడాలి. రెండోది ఏంటి, అదే డే టైంలో నిద్రపోకూడదు. అలా కొన్ని చాలా రూల్స్ ఉన్నాయి. అలాగే ఇంకేమైనా కొత్త రూల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే, అంటే ఇప్పుడు ఉదాహరణకి నిన్న మొన్నటి ఎపిసోడ్లో మనకి కిచెన్లో ఎంతమంది ఉండాలి, ఎంతసేపులో కిచెన్లో వండాలి, అదే కుకింగ్ చేయాలి, అది కూడా చెప్పారు. 5 రూల్సే కదా. మరి ఆ రూల్స్ ఫాలో అవ్వను, నాకు ఇష్టం లేదు అన్నప్పుడు అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆయన కూడా అదే చెప్పారు. ఓకే, అప్పుడైతే అందరూ సారీ చెప్పారు, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ హౌస్లోకి వెళ్ళాక మళ్ళీ ఒక వంకరే అన్నట్టు ఉంది. సరే అనకూడదులేండి, వదిలేండి. అంటే కొంచెం అబ్బాయి ఏంటంటే, నేనైతే ఎక్కడ ఒకవేళ నేను ఆయన జోక్గా అన్నాను అంతే తప్ప నా దురుద్దేశం కాదు అన్నాడు. జోక్గా అయినా కూడా అది బిగ్ బాస్ హౌస్. ఆయన ఏం చెప్పారు, ఇది నా హౌస్, నా రూల్స్ కాబట్టి బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి. ఆయన మీద జోకులు వేసే అంత ఇదెందుకు, నీకేం నువ్వు వాడు, నీ టాస్క్ నువ్వు వాడు, నీకు హౌస్ మేట్స్తో గొడవలు ఉంటే చెప్పాలి, కానీ నువ్వు డైరెక్ట్ బిగ్ బాస్తో గొడవ ఏంటి స్వామి నీకు, ఏంటో ఈ అబ్బాయి ఎవరికి అర్థం అవుతాడు. మరి ఎట్లా చేస్తే రేపు నిజంగానే నాగార్జున గారు కూడా డోర్స్ తెరిచి అబ్బాయి వెళ్తావా బయటికి కాదు, అబ్బాయి వెళ్ళిపో బయటికి అంటారు. ఇక బ్రతిమలాడ్డాలు ఉండవు, అలా ఉంది. అందుకే అలా చేసుకోకూడదు. ఒకసారి హౌస్లోకి వచ్చారు అంటే అది బిగ్ బాస్ అండర్లో ఉంటుంది, ఆయన రూల్స్ అండర్లోనే చేయాలి. కెమెరాస్ ఉన్నాయి, నువ్వు ఏదైనా తప్పు చేస్తే కెమెరా చూసి దాన్ని బట్టి నీ వీడియో ఫుటేజ్ చూపించి నువ్వు ఈ తప్పు చేసావని చెప్తారు. అంతకుమించి నేను డైరెక్ట్గా బిగ్ బాస్తోనే పెట్టేసుకుంటా అంటే
ఇంకా నువ్వు ఇంకా అసలు ఈ సీజన్లో ఇంకా నువ్వు ఎందుకు ఉండడం, అదే హౌస్లో ఎందుకు ఉండడం? రేపు మాత్రం నిజంగానే కొరడా దెబ్బలే అందరికి ఈపు మీద, ముఖ్యంగా అబ్బాయికి. నెక్స్ట్ ఇంకెవరు, ప్రేరణకు కూడా ఇవ్వాలి. ప్రేరణ గేమ్ ఆడొచ్చు, బాగా ఆడుండొచ్చు, కానీ అలా ఓట్స్ యూజ్ చేయొచ్చా? అదేంటి విష్ణుప్రియ నా మాట ఉండడం కరెక్టా? సరే చూద్దాం. ఇదే ఈ విషయం మీద అబ్బాయి అదే బిగ్ బాస్ హౌస్లో ఎవరుంటారు ఎవరుండరు మీరు ఇష్టం మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు కదా, ఆ ఒపీనియన్కి ముందు ఏమైందంటే, ముందు సీను అబ్బాయి అందరితో పాటు లంచ్ చేస్తున్నాడు, లంచ్ కాదు డిన్నర్ అనుకుంటా, ఆ డిన్నర్ చేస్తున్నాడు. అప్పుడు అంటాడు బిగ్ బాస్లో అన్ని లిమిట్లెస్ అని చెప్పారు, ఈ ఈ బిగ్ బాస్ కూడా ఇంతే ఎలాగే చేస్తాడా ఏంటి అని చెప్పి డైరెక్ట్గా అబ్బాయి డైరెక్ట్గా బిగ్ బాస్ని అంటున్నాడు. మరి ఆ విషయం మీద ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఆయన మీదనే, అంటే బిగ్ బాస్ మీద అలా చేయడం కరెక్ట్ కాదు, దాంతోపాటు ఆ ఒక్క పాయింటే కానీ ఇంకా చాలా పాయింట్లు అన్నాడు. అలాగే నిఖిల్ గురించి యష్మి తను చాలా స్ట్రాంగ్ అని, ఇక్కడ ఏమైందంటే యష్మి తన పక్కన ఉన్న కొలీగ్ ప్రేరణతో కూర్చొని మాట్లాడుతుంది. ఏమనంటే నిఖిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, జస్ట్ ఇలా చేత్తో ఇలా అంటేనే నేను వెళ్ళి ఎక్కడో పడ్డాను, అందుకే నేను నిఖిల్తో తప్ప మిగతా ఎవరితో అయినా సరే నేను ఫిజికల్గా గట్టిగా అది పట్టుకున్నాను, అది అందరినీ అటు ఇటు దొర్లిచ్చారని చెప్పింది. కానీ నిఖిల్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నిఖిల్ జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే బాగా స్ట్రాంగ్ నిఖిల్ అని చెప్తుంది. మేబీ ఇది నిఖిల్కి మంచి ప్లస్ అయ్యే పాయింట్ ఇది. తర్వాత ఇక్కడ ఏంటంటే పృథ్వీ గురించి, అదే సోనియా తను ఎక్కువ కన్సర్న్ తీసుకొని రెచ్చగొడుతుందని యష్మి అంటుంది అనమాట. యష్మి ప్రేరణ ఇద్దరులో ఎవరో అంటారు, ఏమనంటే ఇద్దరు అనుకుంటా, ఇద్దరు ఒకరితో ఒకరికి డిస్కషన్ చేసుకుంటారు. సోనియా తనే ఇలా అదే ఈ ప్రభావతి టాస్క్లో ఎగ్స్ గురించి పృథ్వీని రెచ్చగొడుతుంది, ఏం తెలియనట్టే మాట్లాడుద్ది యష్మిని అనమాట, ఏం తెలియనట్టే మాట్లాడుద్ది, కానీ పృథ్వీని అయితే రెచ్చగొట్టి తనే పంపిస్తుంది అన్నట్టు మాట్లాడింది. ఓకే, తర్వాత అక్కడితో నెక్స్ట్ సీన్ అంటే మనకి ప్రభావతి టాస్క్ అక్కడితో ఫినిష్ అయిపోద్ది. ఈ టాస్క్ ఫినిష్ అయిపోయాక మనకేంటంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి ప్రభావతి టాస్క్ ఇంతటితో ముగిసింది. శక్తి టీంలో ఎక్కువ ఎగ్స్ ఉన్న కారణంగా శక్తి టీం విన్ అయింది, అలాగే వాళ్ళందరికీ అభినందనలు తెలిపారు. అలాగే నెక్స్ట్ అభయ్ టీము, అంటే కాంతారా టీం ఓడిపోయిన కారణంగా అభయ్ తన చీఫ్ పదవి నుంచి పక్కకు పంపించేశారు బిగ్ బాస్. అయితే తన టీంకి సంబంధించిన ఎవరైనా ముగ్గురిని చీఫ్ కంటెండర్స్, అంటే నెక్స్ట్ చీఫ్ అవడానికి కంటెండర్స్ అవ్వమని చెప్పారనమాట. ఆ తర్వాత నిఖిల్ని బిగ్ బాస్ అడిగారు, రెడ్ ఎగ్ మీ దగ్గర ఉంది, ఎవరి దగ్గర ఉంది అంటే నిఖిల్ టీం మా దగ్గర ఉందని చెప్పారు, అంటే శక్తి టీము. అప్పుడు మణికంఠ రియాక్షన్, అబ్బా నేను మిస్ అయ్యానన్న ఫీలింగ్లో ఉన్నాడు. మొత్తానికి నిఖిల్ టీంకి ఇంకో కొత్త అయితే నైన్కి ఆయన సరదాగా అడిగారు అనమాట బిగ్ బాస్, ఈ రెడ్ ఎగ్ వల్ల, రెడ్ ఎగ్ వచ్చింది కదా, మీరు ఏమనుకుంటున్నారు, ఆ ఎగ్ మంచిగా అనుకుంటున్నారా చెడుగా అనుకుంటున్నారా అంటే నైనిక కొంచెం తెలివిగా చెప్పింది, అంటే కామెడీగా చెప్పింది, రెడ్ అంటే దేనికి సంకేతం అంటే లవ్గా అంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇక కూర్చోండి అన్నారు. ఓకే, అది కొంచెం కామెడీగా అన్నా అంతే. ఓకే, ఆ తర్వాత రెడ్ ఎగ్ తీసుకొని మీ చీఫ్లో, అంటే మీ టీంలో ఎవరికైనా ఆ రెడ్ ఎగ్ ఇచ్చి మీరు చీఫ్ కంటెండర్ చేయండి, మీ ఇద్దరికి మధ్యలో ఉంటుంది గేమ్. అంటే చీఫ్ కంటెండర్గా మీతో పాటు ఉన్న ఎవరైతే రెడ్ ఎగ్ ఇచ్చి సెలెక్ట్ చేస్తారో వాళ్ళు మీతో చీఫ్ టాస్క్లో, అంటే చీఫ్ కంటెండర్గా పోటీ చేసి గెలవాలి మీ ఇద్దరి మధ్యలో అనమాట, గేమ్ ఉంటుంది టాస్క్ అని. ఆ తర్వాత అబ్బాయి టీంలోంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్పారు కదా, ఎవరిని చీఫ్ కంటెండర్ చేస్తారు అని నిఖిల్ని అడుగుతారు బిగ్ బాస్. అప్పుడు నిఖిల్ ఏంటంటే సోనియా పేరు చెప్తాడు, రెడ్ ఎగ్ ఇచ్చి సోనియాని చీఫ్ కంటెండర్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు. తర్వాత మీకు తెలిసిందే, ఆ తర్వాత సీన్ బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వకపోతే హౌస్లో నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఓకే, ఆ సీన్ అవుద్ది. ఆ సీన్ తర్వాత ఇంకా మారు మనుషులు అని అట్టగా ఉన్నారు. అప్పటికి మళ్ళీ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ వార్నింగ్ ఇస్తారు, ముఖ్యంగా అబ్బాయి తన బిహేవియర్ని మార్చుకోవట్లేదు, అలాగే అతను అలా చేయడం వల్ల ఆయన ఏం చెప్తారంటే బిగ్ బాస్,
ఎవరైనా ఒక చీఫ్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే తన సభ్యులు కూడా, అంటే తన క్లాన్ సభ్యులు కూడా, టీం సభ్యులు కూడా ఆ పర్యవసానాన్ని తీసుకోవాల్సిందే. ఆ పర్యవసానాన్ని అంటే ఆ రిజల్ట్ని తీసుకోవాలి. ఇతను సరిగ్గా ఉండకపోవడం వల్ల తన టీం సభ్యులు కూడా చీఫ్ కండక్టర్స్ అవ్వడానికి అవకాశం పోయింది, వెళ్ళిపోయింది. అదే కోల్పోయారని. ఆ చీఫ్ కండక్టర్స్ అవ్వకుండా పక్కకు తప్పించేశారు బిగ్ బాస్. ఇంకా దాన్ని బట్టే అబ్బాయి అర్థం చేసుకోలేక ఎంత దూరం వెళ్తుందో విషయం అనేది. మరి అంత సీరియస్ చేయకూడదు. చివరికి తన వల్ల తన టీం సభ్యులు కూడా చీఫ్ కండక్టర్స్ అవ్వలేకపోయారు, పక్కకి పెట్టారు ఆమె. ఇక టాస్క్ వీళ్ళిద్దరి మధ్యలో వారు వన్ సైడ్ అయిపోయింది అన్నట్టు నిఖిల్కిను అదే రెడ్ ఎగ్ ఇచ్చి సోనియాని సెలెక్ట్ చేసుకున్నాడు కదా చీఫ్ కంటెండర్గా. ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న టాస్క్ జరుగుద్ది. వీళ్ళిద్దరిలో నిఖిల్ గెలుస్తాడు. నిఖిల్ మళ్ళీ చీఫ్ కంటెండర్ అవుతాడు అనుకుంటా నెక్స్ట్ చీఫ్గా. అంటే నెక్స్ట్ చీఫ్కి నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాడు. మేబీ అది చీఫా లేకపోతే చీఫ్ కంటెండర్ కానీ ఇంకొక టాస్క్ ఆడాలా అనేది బిగ్ బాస్ చెప్తారు కాబట్టి నెక్స్ట్ వీక్ వెయిట్ చేయడమే. రేపు ఎలాగో మనకి నాగార్జున గారు వచ్చే ఎపిసోడ్ మీద సాటర్డే సండే ఎపిసోడ్లో ఉంటే ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. ఓకే, ఓటింగ్ ఏంటి అనేది చూద్దాం, తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం. ప్రేరణ వచ్చి ఇప్పుడు నిఖిల్తో కూర్చొని మాట్లాడింది కదా, పృథ్వీ ఒకే ఎమోషన్లో ఉంటాడు, యాంగర్ అది అని చెప్పి. తర్వాత టాస్క్ ఏంటంటే ఒక టాస్క్ పెడతారనమాట ఎవరికి, నిఖిల్కిను సోనియాకి మధ్యలో. ఆ టాస్క్ వచ్చి ఏంటంటే మోకాళ్ళ మీద నడుస్తూ అలాగే చేతుల సహాయంతో నడుంకి బెల్ట్ లాగా ఒకటి కట్టి దానికి ఇరువైపులా 2 ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే వీపు మీద పెట్టుకున్నట్టు, వీపు మీద ప్లేట్లు పెట్టుకొని మోకాళ్ళతో అలాగే చేతుల సహాయంతో నడవాలి లాన్ మీద, అదనమాట. అయితే దాని మీద బాల్స్ పెడతారు, స్మైల్ బాల్స్ ఉంటాయి కదా, స్మైలింగ్ బాల్స్ అవి పెడతారు. అదే స్మైల్ ఎమోజీ బాల్స్. ఆ బాల్స్ని వేసుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్లేట్లో మెల్లగా నడుచుకుంటూ ఇటువైపు అంటే ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళాలన్నమాట. గమ్యస్థానానికి వెళ్ళాలి. ఒక గమ్యం నుంచి ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ఎండింగ్ పాయింట్కి వెళ్ళాలి, మెల్లగా వెళ్ళాలి. అంటే ఈ టాస్క్ పేరు వచ్చి ఏంటంటే నిదానమే ప్రధానం, ఈ టాస్క్ పేరు అలా అనమాట. ఈ టాస్క్లో విన్ అయ్యేది ఎవరంటే అఫ్కోర్స్ నిఖిల్. మేబీ ఇది నిఖిల్ స్ట్రాటజీ అనుకోవచ్చా అంటే మేబీ, ఎందుకంటే సోనియా తప్ప తన టీంలో ఉన్న వాళ్ళందరూ బాగా ఆడేవాళ్ళే. అంటే మనం బిల్డప్ ఇస్తున్నామని కాదు, విష్ణుప్రియ ఆడుద్ది, సీత ఆడుద్ది, నైనిక ఆడుద్ది, ఒక్క సోనియా, అంటే సోనియా ఆడదని కాదు, సోనియా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం డ్రాబ్యాక్ ఉంది ఆవిడకి. అంటే ఇచ్చుద్ది, 100% ఇచ్చుద్ది, కానీ వాళ్ళ ముగ్గురితో పోలిస్తే కొంచెం అంటే పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వదు అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ నిఖిల్ తన స్ట్రాటజీ ఉపయోగించి సోనియాని సెలెక్ట్ చేశాడా. మరి సీత ఎందుకు అంత ఫీల్ అయ్యింది అంటే, మరి తను ఆల్రెడీ అడిగింది నిఖిల్ని, రెడ్ ఎగ్ నాకు ఇవ్వండి, నేను నా పెర్ఫార్మెన్స్ నేను చూపిస్తాను. మేబీ నిఖిల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సీతకి ఇవ్వలేదా అని అనుకోవచ్చా. కానీ సీత అయితే హట్ అయ్యింది. ఓకే, చూద్దాం. ఆ తర్వాత కొంతసేపు ఏడ్చుద్ది సీత, దారులు ప్రవాహాలు. ఓకే, ఆ తర్వాత అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడకు ఉంది, నన్ను సెలెక్ట్ చేయకుండా సోనియాని సెలెక్ట్ చేయడం ఏంటి అని. ఇది స్ట్రాటజీ, ఇది నిఖిల్ స్ట్రాటజీ. సీతకి తర్వాత అర్థం అవుద్దిలే, తర్వాత మనోడు చెప్తాడు. ఓకే, ఆ టాస్క్లో ఎవరు గెలిచారంటే నిఖిల్ గెలిచాడు. అందుకని మనోడిని చీఫా లేకపోతే నెక్స్ట్ చీఫ్ కంటెండర్గా అంటే ఇంకో టాస్క్ ఏమన్నా పెడతారా, లేదా డైరెక్ట్గా చీఫ్ అవుతాడా అనేది రేపు నాగార్జున గారు డిసైడ్ చేస్తారు. కాబట్టి మనం ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. ఇంతటితో మనకి ఈ ఎపిసోడ్ పూర్తవుద్ది. అయితే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒకటి, బిగ్ బాస్ అనే ఆయన ఒక రూల్స్ పెట్టారు. ఏదైనా రూల్ ఇస్తే ఆ రూల్ ఫాలో అవడమే. ఇప్పుడు ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ పలానా టైంకి లేపుతారని ఉంటుంది, ఆ టైంకి లేకడమే. అలాగే నెక్స్ట్ ఏంటి, హౌస్లో ఆల్రెడీ కిచెన్లో ఎంతమంది ఉండాలి, ఎంతసేపట్లో వర్క్ చేయాలన్నారు, అదొక రూలు. అలాగే తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ వద్దన్నారు, అదొక రూలు. అలా రకరకాల రూల్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవడమే. బిగ్ బాస్ మీద జోకులు వేయకూడదు హౌస్లో ఉన్నప్పుడు. అదే హౌస్ మేట్స్, ముఖ్యంగా అందులోనూ చీఫ్, అదే పక్క చీఫ్ అబ్బాయి అట్లా డైరెక్ట్గా బిగ్ బాస్ని అలా దాని ఏమంటారు రన్నింగ్ కామెంటరీ చేయొచ్చా. అది కూడా తన చీఫ్ తన క్లాన్స్ టీం మెంబర్స్ ముందు. టీం మెంబర్స్ కన్నా జ్ఞానం ఉండాలి కదా. సరే అబ్బాయికి జ్ఞానం లేదు, పక్కన పెట్టండి. మరి టీం మెంబర్స్ ప్రేరణ, యష్మి చాలా సెల్ఫిష్, తెలివిగలదన్నారు. మరి ఆవిడ వచ్చి బిగ్ బాస్ని ఇలా అంటున్నావు ఏంటి, ఆపచ్చు కదా, అనొచ్చు కదా. ఆవిడ ఎందుకు అనలేదు, ప్రేరణ ఎందుకు మాట్లాడలేదు. అందరికంటే అత్యంత పెద్దడు పూజ్యుడు అయిన
అదేమంటారు మెరుపు తీగైన ఆదిత్య అసలు ఆయన ఏం మాట్లాడలేదండి. అసలు అభయ్ అంత మాట్లాడుతున్నా కనీసం బిగ్ బాస్ నేను అనకూడదు వాళ్ళని కూడా అంటలేదు. వాళ్ళంటూ సరదాగా నవ్వుకుంటున్నారు అతను అంటే. తప్పు అతనిలో కాదు ఉంది, అతనితో పాటు ఉన్న టీం సభ్యులందరిది తప్పే. అందుకని బిగ్ బాస్ కరెక్టే చేశారు, వాళ్ళందరినీ చీఫ్ కంటెండర్స్గా అవనివ్వకుండా చేశారు. ఈ వీక్ నామినేషన్స్ అంటే నెక్స్ట్ వచ్చే నామినేషన్స్లో మొత్తం అందరూ ఉంటారు, అభయ్ టీం మొత్తం ఉంటుంది. ఎవరైతే అభయ్ టీంలో ఉన్నారో వాళ్ళందరూ రేపు నామినేషన్స్లోకి వచ్చేస్తారు మ్యాక్సిమం. మేబీ ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓటింగ్. యాజ్ పర్ అన్అఫీషియల్ ఓటింగ్ డేటా ప్రకారం అభయ్ కానీ పృథ్వీ కానీ వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. చాలామంది సేఫ్ అయ్యారు. ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్న విష్ణుప్రియ నామినేషన్స్లో ఉంది. ఆవిడే ఫస్ట్ ప్లేస్లో ఉంది అన్అఫీషియల్గా. అన్అఫీషియల్ ఓటింగ్ మాత్రమే ఇది. ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ అనేది ఎవరికి తెలియదు. అన్అఫీషియల్గా మాత్రం లాస్ట్లో ఉన్న ఫస్ట్ సెకండ్ థర్డ్ అవన్నీ మనకు అవసరం లేదు. లాస్ట్ ఇద్దరు ఎవరు, అభయ్ పృథ్వీ, వీళ్ళిద్దరిలోనే ఉన్నారు ఎలిమినేషన్ అనేది అంటున్నారు. రేపు మధ్యాహ్నం లేదా రేపు ఈవినింగ్ కల్లా మనకు అప్డేట్ వచ్చేస్తుంది. దాని మీద మనం రేపు వీడియో చేసుకున్నప్పుడే చెప్పేసుకుందాం ఎలిమినేషన్ ఎవరు అవుతున్నారు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? కుదిరితే ఒక లైక్, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, అదేవిధంగా ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానని ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, ఆదాబ్. మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.